తిరుపతి వెళ్ళాం కదా! అక్కడ ఇలా జరుగుతుందని అసలు మేము అనుకోలేదనమాట. సో, మేమిక్కడ అనుకుని వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. సో, చాలా ప్లానింగ్స్‌తోనే వెళ్ళాము. సడెన్‌గా ప్లాన్ చేసుకున్నా కూడా. సో, చాలా ట్రిప్స్ అయితే వేద్దాం అనుకున్నాం. బట్ తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ జనాలను చూసి షాక్ అయినాం. ఎందుకంటే సో, పండగ టైంలో అంతగా ఉండరు అని బట్ అప్పుడే ఎక్కువున్నారు. చాలా చాలా ఉన్నారనమాట. సో, మేమింకా 2 డేస్ తిరుపతిలోనే ఉండిపోయాం. ఎందుకంటే మేము కంపార్ట్మెంట్‌లోనే 10 అవర్స్ ఉండిపోయాం కదా! సో, ఆ రోజు దర్శనం అయినప్పటికీ నైట్ 1 అయింది. ఇంకా మేము చాలా టయర్డ్ అయిపోయాము. ఇంక రూమ్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇంక రూమ్‌కెళ్ళి నిద్రపోయి మార్నింగ్ లేచి ఇంక రూమ్ ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పినాము. సో, మళ్ళీ మేము జపాల్ అవన్నీ తిరిగాము. ఇవన్నీ నేను లాంగ్ వీడియో మీకు ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. చూడండి, మీకు అర్థమవుతుంది. సో, నాకు ఇంకా టెంపుల్‌లో చాలా టైం స్పెండ్ చేసాం మేము. సో, నైట్ అంతా టెంపుల్‌లోనే ఉండేవాళ్ళం. అంటే సో, ఆ గుడి ఆవరణలోనే ఎంతమంది భక్తులో సో, ఎంత మంచిగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. చలి కూడా గట్టిగానే ఉంది. సో, మాకేం కాదు కానీ పిల్లలు ఉన్నారు కదా! మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి సో, 8:30 అట్లా ఉండి వచ్చేసేవాళ్ళం అనమాట. మా చిన్నోడు గుడిలో అందరి దగ్గరికి వెళ్ళి ఆడుకోవడమే. సో, ఇది నాకు సెకండ్ టైం తిరుపతి వెళ్ళడం. సో, వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్ళాలనిపించి. మా హస్బెండ్ అయితే ఈసారికి 7 టైమ్స్ కంప్లీట్ అయిందంట. మా బుడ్డోడు ఫస్ట్ టైం వెళ్ళారు. అరవింద్, నేను, మా సిస్టర్ 2 టైమ్స్ వెళ్ళామన్నమాట. సో, అంతా వెంకటేశ్వర స్వామి దయ. నాకు చాలా చాలా ఆనందంగా ఉండి వీడియో చెప్తున్నానా, నాకు ఎక్సైట్మెంట్ మళ్ళీ ఆ వైబ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. చాలా మంచిగా అనిపించింది. మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా వెళ్ళారా తిరుపతి? మీ ఎక్స్పీరియన్స్ అంతా నాకు షేర్ చేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లాంగ్ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి. అందులో మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఇంకో విషయం